హలో, సిపి గేట్ ఫేజ్ 1లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ అందరికీ హాస్టల్ గురించి ఒక అప్డేట్ అనేది చెప్పొచ్చు. దీన్ని ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది హాస్టల్ అండ్ మెస్సెస్ ఆఫీస్ నుండి, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ హాస్టల్స్ అండ్ మెస్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్క్యులర్. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది 25th September 2024. ఎవరు ఇచ్చారు ఈ సర్క్యులర్ అంటే మీద మీరు చూడొచ్చు, జి శ్రీనివాసరావు, చీఫ్ వార్డెన్. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని మెస్సెస్ అన్ని హాస్టల్స్కి సంబంధించిన చీఫ్ వార్డెన్ ఆఫీస్ నుండి అయితే మనకి ఈ సర్క్యులర్ వచ్చింది. అసలు ఏంటి ఈ సర్క్యులర్లో ఉన్న విషయం ఏంటి, హాస్టల్కి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అండ్ మనందరికి తెలుసు పీజీ అనేది 2 years ఉంటుంది, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఒక హాస్టల్ ఇస్తారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక హాస్టల్ ఇస్తారు. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేందుకు నేను నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్, ఎంఎస్సీ జువాలజీ చదువుతూ ఉన్నాను, ఎంఎస్సీ కోర్స్ చేస్తూ ఉన్నాను. నాది ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో నాకు ఒక హాస్టల్ అలాట్ చేశారు ఫస్ట్ ఇయర్లో. సో అదే హాస్టల్లో నా ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. నిన్ననే మా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి నేను స్టార్టింగ్లో హాస్టల్ అప్లికేషన్ పెట్టుకున్న హాస్టల్ అడ్మిషను, సో నాకు హాస్టల్ అలాట్ చేశారు కదా. సో నా ఫస్ట్ ఇయర్కి సంబంధించి మాత్రం హాస్టల్ అలాట్ చేశారు. మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే మళ్ళీ నా హాస్టల్ అడ్మిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఇయర్ హాస్టల్ అడ్మిషన్ ఏదైతే ఉందో దాన్ని నేను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మనం ఈ పాస్ ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ డిగ్రీలో మనము ప్రతి ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ పెడతాం, సెకండ్ ఇయర్ మళ్ళీ ఈ పాస్ని మనం రెన్యువల్ చేస్తాం. సో అట్లనే అన్నమాట ఇది కూడా. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టుకున్నాము, సెకండ్ ఇయర్ మేము రెన్యువల్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి నేను సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి నేను ఈ హాస్టల్ని, నాకు ఫస్ట్ ఇయర్లో ఇచ్చిన హాస్టల్ని నేను వెకేట్ చేస్తే ఏం చేస్తారు, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి సెకండ్ ఇయర్స్కి హాస్టల్ ఉంటుంది కదా, సో ఆ సెకండ్ ఇయర్ హాస్టల్స్ మాకు అలాట్ చేస్తారు అన్నట్టు. సో మా ముందున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటి, మరి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళది ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా మాతో పాటే, సో వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోతారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఏమో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన సెకండ్ ఇయర్ హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతారు. మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి సెకండ్ ఇయర్ హాస్టల్లో వేస్తారు. ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి మేము వెకేట్ చేసిన హాస్టల్ ఏదైతే ఉందో మళ్ళీ మీకు ఫస్ట్ ఇయర్ హాస్టల్ అయితే ఇస్తారన్నమాట. సో దానికి సంబంధించిందే ఈ నోటీస్. ఏంటి అంటే, యాజ్ పర్ ద అల్మనాక్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ, ది ఎగ్జామినేషన్స్ టు ద పీజీ స్టూడెంట్స్ ఎంఏ అండ్ ఎంఎస్సీ కోర్సెస్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్ 28/9/2024. అంటే 28/9/2024 అంటే రేపు. ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 27 సెప్టెంబర్, రేపు 28 సెప్టెంబర్. అంటే రేపటితో పీజీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్సి కోర్సెస్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి రేపటితో పీజీ ఎగ్జామ్స్ అనేవి ఫినిష్ అవుతూ ఉన్నాయి. అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ద బోర్డర్స్ ఆఫ్ మానేరు, న్యూ గోదావరి బి అండ్ సి హాస్టల్స్ అండ్ మెస్సెస్. ఇవన్నీ హాస్టల్స్ అన్నమాట. ఈ మానేరు, న్యూ గోదావరి ఇవేవైతే ఉన్నాయో ఈ 2 హాస్టల్స్, ఇవి సీనియర్స్కి ఇచ్చే హాస్టల్స్ అన్నమాట, అంటే సెకండ్ ఇయర్స్కి ఇచ్చే హాస్టల్స్. అండ్ ఈ బి అండ్ సి హాస్టల్స్ ఇవి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇచ్చే హాస్టల్స్. ది బోర్డర్స్ ఆఫ్ మానేరు, న్యూ గోదావరి బి అండ్ సి హాస్టల్స్ అండ్ మెస్సెస్ దట్ ద మెస్ ఫెసిలిటీ విల్ బీ క్లోజ్డ్ ఫ్రమ్ 30/9/2024 ఆఫ్టర్ లంచ్. అంటే సెప్టెంబర్ 30 తారీఖు లంచ్ తర్వాత నుండి, లంచ్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫస్ట్ ఇయర్స్ హాస్టల్స్, సెకండ్ ఇయర్స్ హాస్టల్స్ అంటే ఎంఏ ఎంఎస్సి హాస్టల్స్ అన్నీ కూడా, అంటే ఫస్ట్ ఇయర్స్ హాస్టల్స్, సెకండ్ ఇయర్స్ హాస్టల్స్ అయితే క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి ఇది ఒక నోటీస్ అన్నమాట. దీంట్లో మాకున్న అప్డేట్ ఏంటి, ఇందులో మాకు ఉపయోగపడేది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నన్ను ఏం చేస్తారు, సెకండ్ ఇయర్ హాస్టల్కి మళ్ళీ నా అడ్మిషన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, రెన్యువల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తారు, మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్స్కి వస్తారు, ఫస్ట్ ఇయర్ హాస్టల్లోకి. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, తొందరలోనే మీ హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, ఇప్పుడు రీసెంట్గా రేపు అయిపోతుంది కదా, సో వాళ్ళని వెకేట్ చేయమని అంటున్నారు, మమ్మల్ని అక్కడికి పంపిస్తారు. మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి, మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని సెకండ్ ఇయర్ హాస్టల్కి పంపిస్తే మీకున్న, అంటే ఇప్పటిదాకా మేమున్న ఫస్ట్ ఇయర్ హాస్టల్ మీకు అలాట్ చేస్తారన్నమాట. అంటే తొందరలోనే హాస్టల్ అడ్మిషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. నాకు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన
స్టూడెంట్స్ అందరికీ అక్టోబర్ 1st వీక్లో హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కాబోతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ మరి అప్పుడు హాలిడేస్ కదా అంటే హాలిడేస్లోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, మొబైల్లో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఎట్లా చేయాలి, దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది తొందరలోనే అప్లికేషన్ స్టార్ట్ కాగానే, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను వీడియో అప్లోడ్ చేస్తా. చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా మీకు వెంటనే అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. అండ్ ఈ వీడియో ఎందుకు చేసిన అంటే సెప్టెంబర్ 30 నాడు మమ్మల్ని ఫస్ట్ ఇయర్ హాస్టల్ వెకేట్ చేయమని నోటీస్ ఇచ్చారు. అంటే అర్థం ఏంది, మేము అక్కడికి వెళ్ళిపోతే మా ప్లేస్లో మళ్ళీ మిమ్మల్ని ఈ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో మిమ్మల్ని ఫిల్ చేస్తారన్నమాట. అంటే తొందరలోనే హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ కాబోతా ఉంది. నేను మళ్ళీ చెప్పను. అండ్ ఇదన్నమాట విషయం. అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.